బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మొదలుపెట్టి జెట్ స్పీడ్లో సినిమాను ఫినిష్ చేసిన ఖైదీ నెంబర్ 150 యూనిట్ అనూహ్యంగా ఆడియో ఫంక్షన్ లేకుండానే సాంగ్స్ని ఆన్లైన్లో రిలీజ్ చేసింది. అయినా కూడా చిరు స్థాయి స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తూ మిలియన్స్ కొద్ది వ్యూస్తో డైలీ కొత్త రికార్డుల న్యూస్తో ఫుల్ పాపులర్ అయిపోయాయి ఆ సాంగ్స్. అందరూ పాడుకునేలా కనెక్ట్ అయిపోయాయి. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పరంగా మాత్రం ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. జనవరి 4న విజయవాడలో ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు అది షిఫ్ట్ అయింది. డేట్ కూడా 4 నుండి 7కు జరిగింది. అయితే వెన్యూ మాత్రం గుంటూరు కాదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరూ అబ్జెక్షన్ పెట్టకుండా ఉండేందుకు విజయవాడ గుంటూరు మధ్య ఉన్న హాయ్లాండ్ థీమ్ పార్క్లో ఈ ఈవెంట్ జరపబోతున్నారు. ఇంతకుముందు చాలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, రన్ రాజా రన్ ఆడియో సక్సెస్ మీట్లు జరిపిన ఈ ప్లేస్ అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్కు కంఫర్టబుల్గా ఉంటుందని భావించి ఖైదీ నెంబర్ 150కి దీన్ని ఖాయం చేశారు. ఈ ఫంక్షన్లో పవర్ స్టార్తో సహా మెగా హీరోలందరూ అటెండ్ అవుతున్నారని చెప్పడం ఒక హైలైట్ అయితే, యూట్యూబ్ని షేక్ చేసిన టీజర్కు రెట్టింపు ఎనర్జీతో రిలీజ్ అవుతున్న ట్రైలర్ మరో హైలైట్. ఓవరాల్గా ఖైదీ కుమ్మేస్తుంది అనేది అందరి నోట వినిపిస్తున్న యునానిమస్ టాక్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను, అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.